ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఈ దినము వాక్య ధ్యానాంశం నిమిత్తము నిద్రించిన ఎడల అనే అంశము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి మూల వాక్యముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం గమనిద్దాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చదవబడిన లేఖనములో ఏమని రాయబడిందంటే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అంటున్నారు. నేటి దినములో క్రైస్తవుని యొక్క పరిస్థితి ఏంటంటే, నిద్రా వ్యవస్థలో ఉన్నారు. చాలామంది పైకిని బాగానే కనబడుతున్నారు, కానీ తమ అంతరంగంలో ఆత్మీయ జీవితంలో ఒక నిద్రామత్తులో ఉన్నారు. రాకడ కాలపు సూచనలన్నీ చూస్తూనే ఉన్నారు, కానీ అవన్నీ ఏవి పట్టనట్లుగా, ఏమి జరగనట్లుగా, పరిస్థితులన్నీ బాగానే ఉన్నట్లుగా తమ జీవితాలలో తలంచుకొని అంత నిద్రామత్తులో ఉన్నారు చాలామంది. అయితే లేఖనం ఏం సెలవిస్తుంది? నిద్రించుచున్న నీవు మేల్కో, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు. నా దేవుని ప్రజలారా, ఈ యొక్క అంచె దినాలలో, అపాయకరమైన కాలాలలో మన జీవితంలో నిద్రా వ్యవస్థ, నిద్రామత్తు మనల్ని పతనానికి దారితీస్తుంది. అందుకనే భక్తుడు సంఘాలతో అంటున్నాడు, నిద్రిస్తున్న నీవు మేల్కో. క్రైస్తవులతో, పరిశుద్ధులతో చెబుతున్న మాట, నువ్వు మేలుకో. ఈ దినాన, ఈ అంచె దినాలలో దేవుడు చెబుతున్న మాట, నిద్రిస్తున్న కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు మేల్కోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మృతులలో నుండి లెమ్ము. నిద్ర ఒక రకముగా మృతతుల్యం లాంటిది. అందుకనే బైబిల్ గ్రంథములో క్రైస్తవుడు ఎవరన్నా చనిపోతే ప్రభునందు నిద్రించారు అంటారు. ఒక విధముగా చెప్పాలంటే గాఢమైన నిద్రలో ఉంటున్నారు చాలా మంది క్రైస్తవులు. అందుకనే ఈ అంచె దినాలలో నిద్ర మన జీవితాలను పాడి చేస్తుంది. ఆధ్యాత్మికమైన నిద్ర గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు ఒక క్రైస్తవుడు నిద్రించకూడదు అని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, నిద్రించిన ఎడల మొట్టమొదటిగా శత్రువులు గురుగులు విత్తిపోతాడు. నిద్రిస్తే శత్రువులు గురుగులు విత్తిపోతారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30 వచనాలలో ఆ మాటలు ఉంటాయి, కానీ 13వ అధ్యాయం 25వ వచనం గమనిద్దాం. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. చూడండి, చదవబడిన లేఖనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, పరలోక రాజ్యము, ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు తన పొలములో గోధుమలను విత్తాడు. గోధుమలు విత్తి వచ్చేశాడు. తరువాత కొద్ది రోజులకి ఆ గోధుమల పంటలో కొన్ని గురుగులు కనబడుతూ ఉన్నాయి. ఈ గురుగులు కూడా మొలకెత్తాయి. ఇక్కడ కనబడుతున్న ఈ గురుగులను చూసి పని చేసేవారు యజమానుని దగ్గరకు వచ్చి, అయ్యా, మనం వేసింది గోధుమ పంట కదా, గోధుమలు విత్తాము కదా, ఈ గురుగులు ఎక్కడ నుండి వచ్చాయి అని ప్రశ్నిస్తూ ఉంటే యజమానుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇది శత్రువు యొక్క పని, ఇది శత్రువు పని. మనం వేసింది మంచి విత్తనాలు, గోధుమలు విత్తాము, కానీ గురుగులు కనబడుతున్నాయి అంటున్నారు కదా, ఇది శత్రువు యొక్క పని మాత్రమే ఉంటుంది. మనమైతే మన పంటలో, మన పంటకు నష్టము కలిగించే ఆ విత్తనాలు విత్తము కదా, ఇది కేవలం శత్రువు యొక్క పని అంటే వారంటారు, మేము వెళ్ళి ఆ గురుగులను తీసి పారేస్తాము, పీకేస్తాం ఆ పంటలో నుంచి. అంటే ఆయన అంటాడు, యజమాని, వద్దు, ఆ విధంగా చేస్తే మన పంట అయిన గోధుమ పంట కూడా గురుగులతో పాటు అది కూడా బయటకు వచ్చేస్తుంది, నష్టం జరుగుతుంది. రెండు కూడా కోత కాలం వరకు గురుగులు, గోధుమలు రెండు బాగా పెరగని చివరి దినములో ఆ యొక్క గురుగులను తీసివేసి కాల్చివేసి గోధుమలను కొట్లలో దాచిపెడదామని చెప్తాడు. నా దేవుని ప్రజలారా, నిద్రిస్తున్న సమయంలో గురుగులు, సాతాను, శత్రువు విత్తుతూ ఉన్నాడు. ఎప్పుడు జరిగింది ఈ పని? పనివారు నిద్రిస్తున్నారు. నీ జీవితంలో
నీవు నిద్రా వ్యవస్థలో ఉన్నప్పుడు మంచి పంట అయినా నీవు గోధుమ పంటవే. అందుకనే ఆయన అంటాడు, మంచి గోధుమలతో నేను మిమ్మును తృప్తిపరుస్తాను. మన పంట మంచిదే, మంచి పొలంలో మనం ఉన్నాం. అయితే మన పక్కలో గురుగులు, శత్రువు విత్తిన గురుగులు వస్తున్నాయి. ఈ గురుగులు ఏం చేస్తాయంటే గోధుమలు ఎదిగే సమయంలో అవి వాటిని నశింపజేస్తాయి. మంచి పంట రాకోకుండా ఈ గురుగులు ఏం చేస్తాయంటే పంటను ఆటంకపరుస్తాయి. పొలాలలో కలుపు తీయడానికి పోతారంటారు కదా, మంచి పంటకు ఆటంకంగా కలుపు అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ కలుపు పీకేస్తారు. కానీ ఇక్కడ యజమానుడు ఏమంటున్నా అంటే రెండు పెరగని కోత కాలంలో ఈ యొక్క గురువులను తీసి కాల్చి వేస్తానంటున్నాడు. మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనం నిద్రా వ్యవస్థలో వెళ్ళిపోతామో, ఆత్మీయ జీవితంలో నిద్రపోయే అనుభవంలో మనం ఉంటామో, నీకు తెలియకుండానే సాతాను వచ్చి గురుగులను నీ యొక్క పొలములో విత్తి వెళ్ళిపోతాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయంలో సాతాను ఎలాంటి శోధనలు తీసుకొని వస్తాడో తెలియదు. గురువులంటే పంటను నష్టము కలిగించేది, నీ ఆత్మీయ జీవితానికి నష్టము కలిగించేది, ఆత్మీయ జీవితాన్ని పడిపోయే విధంగా చేసేది. అది ఒక అలవాటు కావచ్చు, అది శోధన కావచ్చు, అది శ్రమ కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేదంటే పోరాటము కావచ్చు, ఆత్మీయమైన వాటి మీద మనస్సు లేకపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే నీ యొక్క జీవితానికి నష్టం కలగజేస్తాయి. ఎప్పుడు ఈ కార్యము జరిగింది? పనివారు నిద్రపోతున్న సమయంలో. నా దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితము కాచుకునే బాధ్యత మీ మీదనే ఉంది. ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. ఏదైనా మలినము, బలహీనత లాంటి గురువులు ఏమైనా విత్తపడి ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి. సాతాను వచ్చేప్పుడు విత్తుతూ ఉంటాడు ఐహిక విచారాలు, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, మనకు తెలియకుండానే అసమాధానాలు, కొట్లాటలు, గలాటలు, కోపాలు, విభేదాలు, అసూయలు, మత్సరములు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవేంటి? గురుగులు. ఇది శత్రువు పని. సాతాను నువ్వు నిద్రిస్తున్న సమయంలో కాచి పెట్టుకొని ఎవరిని మృంగుతున్నానని కాచి పెట్టుకున్న సాతాను వచ్చి గురుగులను వాడు విత్తిపోతే పంటకు నష్టం కలుగుతుంది. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, మన జీవితాలలో ఈ యొక్క గురుగులు ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో గురుగులు అనే చెడు అలవాట్లు, పాపము మన జీవితంలో ఏలుబడి చేయకూడదు. అవి రాకుండా మనం చూసుకోవాలి. వచ్చిన తర్వాత పీకాలనుకుంటే పెద్ద సమస్య, అది పెద్ద ప్రమాదకరమని ఆత్మీయ జీవితానికి. అందుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఉంటుంది. అంటే వ్యాధి రాకముందే దానిని అరికట్టడం చాలా మంచిది. వచ్చిన తర్వాత బాధపడడం ఎందుకు? బాధపడి డాక్టర్ల దగ్గర, వైద్యుల దగ్గర వెళ్ళి నీ యొక్క ధనమును వృధా చేసుకోవడం ఎందుకు? నీ శరీరాన్ని గుల్ల చేసుకోవడం ఎందుకు? జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా, కొన్ని అలవాట్లను మార్చుకుంటే బాగుంటుంది కదా. ఇదే నీ ఆత్మీయ జీవితాన్ని కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో గురుగులు, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఈవిల్ సీడ్స్ అని ఉంటాయి. ఈవిల్ సీడ్స్, గురుగులు నీ జీవితంలో పని చేయకుండా జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, నిద్రపోకోకుండా ఈ సంవత్సరంలో మిమ్ములను మీరు కాపాడుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మొట్టమొదటగా గురుగులు నీ జీవితంలో విత్తపడకుండా కాపాడుకుంటే సంవత్సరం అంతా కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. విత్తపడ్డాయా నీ జీవితంలో, ఈ గురుగులు గోధుమలతో పాటు అవి వెంట వస్తూనే ఉంటాయి. కోతకాలం వరకు ఆ బాధ అనుభవించాలా. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, చాలా జాగ్రత్త కలిగి ఉండండి. 2026వ సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరం అని చాలా మంది మనకు బోధించారు, చెప్పారు. ఎప్పుడు ఆశీర్వాదకరమైన సంవత్సరము? జాగ్రత్త కలిగి మెలకువగా ఉంటేనే ఆశీర్వాదకరమైన సంవత్సరం. ఆశీర్వాదకర సంవత్సరం అని నిద్రపోతూ ఇష్టం వచ్చినట్లుగా మత్తులో ఉంటే నీ జీవితానికి ప్రమాదకరం. జాగ్రత్త పడదాం. రెండవ విషయము, నిద్రించిన ఎడల శోధనలో మరి పడిపోతాం. నిద్రిస్తే ఏం జరుగుతుంది? భయంకరమైన శోధనలో పడిపోతాం. స్వయం యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ మాట చెప్తారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనాలు చదువుదాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి చాలు.
ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక పట్టబడక ముందు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రధాన యాజకులకు సైనికులకు పట్టబడక ముందు ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆ ప్రాంతములో శిష్యులను ఉంచి కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేసే సమయంలో పేతురును మరికొంతమంది శిష్యులను తీసుకొని వెళ్ళి వారికి ఏం చెప్తాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ఉండండి, నిద్రపోవద్దు, ఒక గడియ నాతో కూడా మీరు మేలుకొని ఉండండి అని చెబితే, వీరు మొదట బాగానే ఉన్నారు, కానీ రాను రాను ఏమైపోయిందంటే వారికి నిద్ర వస్తుంది, వారు అలసిపోయారు, ఇక కన్రెప్పలు మూసుకొని పోతున్నాయి. ఆ సమయంలో నిద్రని ఆపుకోలేక యేసయ్య చెప్పిన మాటను కూడా మరిచిపోయి వారు నిద్రపోతారు. వెంటనే యేసయ్య వస్తాడు. ఆయన వచ్చి వారు నిద్రించుటను చూచి, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండండి. ఏ వ్యక్తి జీవితంలో శోధన ఎలాగొస్తుంది? ఆత్మీయ జీవితంలో నిద్ర, ఆత్మీయ జీవితంలో మత్తు, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్య వైఖరి ఎప్పుడైతే కనబడుతుందో వెంటనే శోధనలో పడిపోతారు. శోధనలో పడిపోయిన తర్వాత ఇక దేవుణ్ణి, సేవకులని, ఇంకా క్రైస్తవ్యాన్ని దూషించడం ప్రారంభిస్తారు. ఆ దేవుని నమ్ముకుంటే నా జీవితం ఇలాగైపోయింది, ఆ సంఘానికి వెళ్తుంటే నా జీవితం అలాగైపోయింది, ఏంటి పరిస్థితి అని ఇక వ్యర్థమైన మాటలు మాట్లాడే పరిస్థితి వస్తుంది. అంతకు ముందు వారు చేయవలసిన పని ఏమిటంటే, నిద్రా వ్యవస్థ నుండి మేల్కొని మెలకువగా ఉండాలి. యేసయ్య ఎప్పుడు చెప్పినా గానీ శిష్యులకు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెబుతూ ఉంటాడు. అయితే నిద్రపోయిన వీరు శోధనలో ప్రవేశించిన తర్వాత ఏం చేస్తారంటే, ప్రశ్నిస్తారు, దూషించడం ప్రారంభిస్తారు. నీ జీవితంలో శోధన వస్తుంది, శోధన కలుగుతుంది, దేవుడు మా జీవితంలో శోధన కలిగించాడు, లేదంటే శ్రమ మా జీవితంలో వచ్చింది, ఎందుకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి అని మనం చూస్తే ఎక్కడో ఒక కునుకుపాటు కనపడింది, ఎక్కడో ఒక నిర్లక్ష్య వైఖరి కనపడింది, ఎక్కడో నిద్ర వ్యవస్థ కనపడింది. అందుకే నీ జీవితంలో సాతాను శోధించడానికి అవకాశం దొరికింది. రెక్టిఫై చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. నిద్ర మత్తు చింపిరి గుడ్డలకు కారణమైపోతుంది. నిద్ర మత్తు అనేకులలో అపహాస్య పాలు చేస్తుంది. నిద్ర మత్తు ఏం చేస్తుంది? అనేకులలో గౌరవాన్ని పోగొడుతుంది. అందుకనే త్రాగుబోతులు, తిరుగుబోతులకి మంచి పేరు ఉండదంట. ఎందుకు? వారు మత్తుతో ఏం మాట్లాడతారో తెలియదు, ఎక్కడ వెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు నిద్ర వ్యవస్థలో ఉంటే నువ్వు ఏం చేస్తావో తెలియదు. నువ్వు చేసేది కరెక్టే అనుకుంటావు, నా భక్తి కరెక్టే అనుకుంటావు, నేను అందరికన్నా బాగానే ఉన్నాను అనుకుంటావు, అందరికన్నా పరిశుద్ధునే అనుకుంటావు, నువ్వు ఏది చేస్తే ఇదే భక్తి అనుకుంటావు, కానీ ఆధ్యాత్మికమైన లోతు నీకు కనపడదు. అందుకనే నా దేవుని ప్రజలారా, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆయన అంటాడు, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనము అంటున్నారు. జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఆత్మీయ జీవితంలో ఆత్మ ఏదో చేయాలని తృష్ణ కలిగి ఉంటుంది. ఇలాంటి భక్తి జీవితంలో ఉండాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలని మంచి మంచి తీర్మానాలు తీసుకుంటూనే ఉంటారు. కానీ ఏం జరుగుతుంది? మధ్యలో శరీరం బలహీనపరుస్తుంది. ఎందుకు శరీరం బలహీనపరుస్తుందంటే బైబిల్లో యేసయ్య ఒక మాట చెప్తాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం గమనిద్దాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను అందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. మనుష్య కుమారుని ఎదుట శక్తి గలవారు పాత్రులను ఎంచబడాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలంట. శోధన నుండి మనల్ని తప్పించేది ప్రార్థన ఒకటే. ప్రార్థన కూడా ఎలాగో చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నిద్ర వ్యవస్థలో కాదు, చీకటిలో ఉంటూ కాదు, పాపములో ఉంటూ కాదు. అందుకనే మెలకువ జీవితము ప్రార్థనలో మనకు కావాలి. అందుకనే పౌలు గారు అంటారు, నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నాను. ఏ విధముగా? జాగరణములతోనూ ఉపవాసములతోనూ శరీరాన్ని నలకొట్టుకుంటున్నాడు. అప్పుడే శరీరము కూడా సిద్ధపడుతుంది, ఆత్మకు సహకరిస్తుంది. కానీ ఇక్కడ ఆత్మ సిద్ధమే, శరీరము సిద్ధముగా లేదు.
ఎందుకు? శరీరము ఐహిక విచారము వల్ల, తిండి వలన మత్తు కలిగి ఉన్నది. అందుకనే ఈ మత్తు ఎప్పుడు పోతుంది? ఉపవాసాలు కావాలి, జాగరణములు కావాలి. హల్లెలూయా. ఎందుకు దైవ సేవకులు ఉపవాస ప్రార్థనలు పెడతారంటే మెలకువ జీవితం కలిగి నిద్రా వ్యవస్థలను పోగొట్టుకోవడానికి. మీ శరీరాలను నలగొట్టుకుంటే శరీరము ఆత్మకు లోపడుతుంది. ఆత్మ అపేక్షించేది శరీరము సహకరిస్తుంది. ఎప్పుడు ఈ కార్యము జరుగుతుందంటే నీవు ఉపవాసములతోనూ జాగరణలతోనూ నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరానికి కావలసినవన్నీ కూడా నువ్వు అందిస్తూ ఉంటే శరీరము మాట వినదు, ఆత్మని నీరసింపజేస్తుంది. అందుకనే నా దేవుని ప్రజలారా, ఉపవాస ప్రార్థనలు జరగాలి. కన్నుపెట్టు కూడికలు, ప్రార్థన, పరిశుద్ధాత్మ కూటములు ఈ విధంగా జరిగే సమయంలో అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. అప్పుడే మెలకువగా ఉండగలవు, శోధన నుండి తప్పించబడగలవు, అప్పుడే నిద్రా వ్యవస్థ నుండి తప్పించగలవు. నా దేవుని ప్రజలారా, ఈ ప్రార్థనలే మన జీవితాలలో నిద్రా వ్యవస్థ నుండి తప్పించి శోధనలో ప్రవేశించకుండా కాపాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలలో శోధనలకు కారణం ఏమిటంటే మెలకువ లేని జీవితం, ప్రార్థన లేదు. ప్రార్థన అంటే చాలా మంది రారు, ఉపవాస ప్రార్థన అంటే చాలా మంది రారు. ఆదివారం రావడానికే చాలా కష్టము. మధ్యలో ప్రార్థనలకు ఎక్కడ రావాలి? చాలా బిజీ కదా. ప్రార్థనలో మెలకువ కలిగి పోరాడి నిద్రా వ్యవస్థ నుండి, మత్తు నుండి విడిచిపెడితేనే ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్ళగలము. హల్లెలూయా. మూడవ విషయం, నిద్రించిన ఎడల అపజయం కలుగుతుంది. నిద్రిస్తే అపజయం కలుగుతుంది. ఆ దినాలలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను దెలీలా యొక్క తొడ మీద నిద్రపోయినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు వచ్చినప్పుడు విడజిమ్ముకుందాం అనుకున్నాడు. ఎప్పటిలాగా దేవుడు అతన్ని ఎడబాసనని తెలియక అతడు లేచాడు, కానీ ఫిలిష్తీయుల చేతుల్లో చిక్కుకొని చివరికి తన జీవితాన్ని, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం గమనిద్దాం. ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. చూడండి ఏం జరిగింది. ఎప్పుడైతే నాజూరు చేయబడిన వాడు, దేవుని బిడ్డ, ఒక దెలీలా అనే ఆమె తొడ మీద నిద్రపోతున్నాడు, బాగా నిద్రపోస్తుంది ఆమె. ఎందుకంటే సంసోను జీవితంలో ఉన్న బలానికి గల రహస్యము కనుక్కోవాలనుకున్నది. రహస్యము చాలాసార్లు అడిగినా కానీ, చాలాసార్లు శోధించినా కానీ సంసోను చెప్పలేదు. అయితే చివరికి తన ప్రాణము విసికినందున అతడు తన జడలలో, ఆ యొక్క వెంట్రుకలలో బలము ఉన్నదని తెలియజేసినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? బాగా నిద్రపుచ్చిన తర్వాత ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి ఆ జడలను, ఆ జుట్టునంతా కూడా గుండు గీయించిన తర్వాత వారిని పిలిపించినప్పుడు అప్పుడు లేపుతుంది సంసోను. ఫిలిష్తీయుల సర్దారులు వచ్చి నీ మీదకి వారు దాడి చేయబోతున్నారని చెప్పి ఆ స్వరము వినపడగానే సంసోను లేచాడు. ఎట్లు తన బలమును విడచిమ్ముకొని వారి మీద పడి వారిని చంపాలనుకున్నాడు. కానీ యెహోవా అతని ఎడబాసనని తెలియక అతడు విడచిమ్ముకుందామనుకున్నాడు. వెంటనే ఏం జరిగింది? ఆ ఫిలిష్తీయుల సర్దార్ల చేతిలో ఇతడు ఇరుక్కున్నాడు. వారు తీసుకుని పోయి అతని కళ్ళు ఊడదీసి గాజాలో తిరుగలు విసురువానిగా ఒక రూములో అతన్ని బంధించి పెట్టారు. దీనికి గల కారణం ఏంటి తెలుసా? నిద్రా వ్యవస్థ. నిద్రించినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. నీ జీవితంలో నీకు మెలకువ జీవితం లేకపోతే, ఆధ్యాత్మికమైన వాటి మీద నీ మనస్సు లేకపోతే, ప్రార్థన చేసుకోవాలనే మనస్సు లేకపోతే, పరిశుద్ధుల సహవాసములో ఉండాలన్న మనసు నీకు లేకపోతే, సాతాను ఏం చేస్తాడు తెలుసా? నీ బలమునకు రహస్యము తెలుసుకొని వాడు నీ మీద దాడి చేసి శత్రువు నీ బలాన్ని అంతా కూడా దొంగలిస్తాడు. జాగ్రత్త. నిద్రలో ఉన్నప్పుడు నీ రహస్యము కనుక్కుంటాడు సాతాను. నీ రహస్యం కనుక్కుంటారు శత్రువులు. నీ బలము మీద వారు దెబ్బ కొట్టి చివరికి నువ్వు ఎక్కడికి పోలేని పరిస్థితిలో నిన్ను గురుటి వారిని చేస్తారు, నిన్ను గేలు చేస్తారు 10 మందిలో. బలవంతుడవే క్రీస్తులో. అయితే నిద్రా వ్యవస్థ నిన్ను ఏం చేస్తుందంటే ఒక దినాన బలహీనుడిగా మార్చి వేసి దేవుని కొరకు వాడబలే ఘనమైన పాత్రలో ఉండి చివరికి నీ జీవితంలో ఎందుకు పనికిరాని పాత్రగా మార్చబడతావు. జాగ్రత్త. ఈ నూతన సంవత్సరంలో ప్రతి క్రైస్తవుడు, దేవుని బిడ్డ,
మెలకువ కలిగి జీవించండి. నిద్ర వ్యవస్థ వద్దు, నిర్లక్ష్య స్వభావం వద్దు. భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాం. రాకడ సూచనలు చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణము, మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది, అక్రమం విస్తరించింది, మోసం ఎక్కువైపోయింది. క్రైస్తవులు కొంతమంది పడిపోతున్నారు, ఏర్పరచబడిన వారు కూడా పడిపోతున్నారు. వీటన్నిటిని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడకు ముందు జరగబోయే సూచనలు జరుగుతున్నాయని జ్ఞానము కలిగి ప్రవర్తించాలి, మెలకువ కలిగి ఉండాలి. ఒక్క గడి అయినా మీరు నాతో మెలకువ కలిగి మేలుకొని ఉండలేరా అని దేవుడు ప్రశ్నించే దినం వస్తుంది. జాగ్రత్త. పోరాటంలో శత్రువుకి విజయం వస్తుంది. సంసోను బలవంతునికి అది వరకు విజయం పొందిన వానికి అపజయం కలిగింది. నీ బలము పోగొట్టుకుంటావు నిద్రపోతే. ఆత్మీయ జీవితంలో దినాభివృద్ధి బలాభివృద్ధిలోనికి నువ్వు వెళ్ళాలని దేవుడు కోరుకుంటే, సహవాసం లేక, ప్రార్థన జీవితం లేక, మందిరానికి వచ్చే అనుభవం లేక, పని భారముల మీద పెట్టుకొని తన సమృద్ధి కోసం పరిగెడుతూ ఆత్మ పురుషుని బలహీనపరుచుకుంటున్నావు. బలహీన పడితే శత్రు బలం నీ మీద ఎక్కువైతుంది. జాగ్రత్త. ప్రతిరోజు ఉదయకాలం మొదలుకొని రాత్రి 10 గంటల వరకు కూడా మందిరం యొక్క తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి. ఖాళీగా ఉన్నవారు ఏకాంతంగా దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, గోజాడుకోవచ్చు, మొరపెట్టవచ్చు. శత్రు మీద విజయం పొందాలి. నీ జీవితం ఎలా ఉందంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను ఎన్నో ఏళ్ళ నుంచి క్రైస్తవుని. నువ్వు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నావు. నీ పరిస్థితి ఎలాగుంది? ఆత్మీయ జీవితంలో శత్రువుని ఓడించగలిగిన బలము నీలో ఉన్నదా? ఆలోచన చేద్దాం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అంటారు, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఇంకా ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలతో పోరాడుతున్నప్పుడు నీకు ఆత్మ బలము లేకపోతే ఎలాగ నువ్వు గెలవగలవు? యేసుక్రీస్తు ప్రభువుల వారు లోక రక్షకుడే. శత్రువుని సాతాన్ని జయించక ముందు 40 రాత్రింపగళ్ళు ఆయన ఉపవాస ప్రార్థనలో ఆత్మ బలము పొందుకున్న తర్వాత సాతానును గద్దించినప్పుడు సాతాను పారిపోయాడు. నీ జీవితంలో దేవునికి లోపడక, నీ జీవితంలో ఆత్మల బలము లేక అంతరంగ పురుషుడు క్షీణిస్తూ ఇక నిద్రా వ్యవస్థలో వెళ్ళిపోయి మృతులైన వ్యవస్థలోకి వెళ్ళిపోయి సాతాన్ని నువ్వు ఎదిరిస్తే సాతాను నీకు భయపడాడు, నీ మీద విజయం పొందుతాడు, నిన్ను గుడ్డివానిగా చేస్తాడు. చివరికి నీ చేత నీ ప్రాణాలను తీసే శక్తి సాతానికి ఉంది. జాగ్రత్త. ఆత్మీయ జీవితంలో దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. నజరు చేయబడిన వాడు పరిశుద్ధంగానే ఉండాలి, పాపంలోనికి వెళ్ళకూడదు. నేను ఎక్కడ వెళ్ళినా కానీ నేను పరిశుద్ధంగానే ఉండగలను, నేను బలవంతుడు అనుకుంటావు. అయితే నీ బలహీనత మీద సాతాను దెబ్బ కొట్టాలని వాడు చూస్తున్నాడు. జాగ్రత్త పడదాం. ఈ సంవత్సరంలో ఆత్మీయ జీవితంలో నువ్వు నిద్రపోతే విజయము కోల్పోయి అపజయం కలుగుతుంది. జాగ్రత్త. 4వ విషయం, నిద్రించిన ఎడల మనకు భయంకరమైన అవమానం కలుగుతుంది. నిద్రిస్తే భయంకరమైన అవమానం కలుగుతుంది. ఆ దినాలలో నినివే పట్టణస్థుల దోషము దేవుని దృష్టికి బహు ఘోరముగా కనబడింది. అప్పుడు ప్రవక్త అయిన యోనా గారిని దేవుడు ఎన్నుకొని, యోనా నువ్వు వెళ్ళి నినివే పట్టణస్థులకు స్వార్థ ప్రకటించు, ఆ యొక్క పట్టణాన్ని నేను నశింప చేయబోతున్నాను, వారికి ఒకసారి హెచ్చరిక చేయి. ఏ మనిషినైనా కానీ, ఏ పట్టణైనా కానీ, ఏ జనాంగానైనా కానీ నశింప చేయకమను దేవుడు ఒక వార్నింగ్ ఇస్తాడు. ఒక్కసారి దేవుడు వారికి హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరికలో భాగముగా యోనా గారిని దేవుడు నినివే పట్టణానికి పంపిస్తే ఈ యోనా గారు ఏం చేశారు? దేవుని యొక్క దయగల మనసు తెలిసిన వాడు, ఈయన ఎప్పుడు అలాగే చేస్తాడు. వెళ్ళి ప్రకటించమంటాడు, కోపం ఉంది కాల్చివేస్తాను, నశింపజేస్తానంటాడు. అయితే వెళ్ళి ప్రకటించినప్పుడు వారి మనసు మార్చుకుంటాడు. మళ్ళా ఆయన వారి మీద శాంతమూర్తి అయి దయామూర్తి అయి వారి యొక్క పాపములన్నిటి ఒప్పుకున్న తర్వాత మనసు మార్చుకొని వారిని నశింపచేయడు. ఇది ప్రతిదినము జరుగుతున్న రొటీన్ కార్యమే కదా. మరలా నేనెందుకు పోయి కష్టపడాలి, నేనెందుకు ఓడలు ఎక్కి వెళ్ళి ఆ యొక్క ప్రదేశాలన్నీ తిరిగి నా గొంతు చించుకొని ఎందుకు ప్రకటించాలి అన్నట్లుగా తర్షీషుకు ప్రయాణమై వెళ్తున్నాడు. దేవుడు చెప్పిన మార్గం గుండా వెళ్ళలేదు,
దేవుడు అప్పగించిన పనిలో ఉండలేదు. ఈయన భక్తుడే, ప్రవక్తే, దేవుని స్వరమును విన్నవాడే, దేవుని స్వరము ప్రజలకు పరిచయం చేసేవాడే, అయినప్పటికీ ఒక పెడచెవి పెడుతున్నాడు. తర్షీషుకు వెళ్ళే మార్గములో దేవుని కోపము యోనా మీద రగులుకుంది. దేవుని మాట పెడచెవి పెట్టాడు. అయితే ఏ వ్యక్తి అయినా కానీ దేవుడు తనకు అప్పచెప్పిన పనిలో నిర్లక్ష్య వైఖరి కనపరిచినప్పుడు ఏ విధముగా దేవుడు ఆ వ్యక్తిని మరలా తీసుకొని వచ్చి ట్రాక్లో పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన శిక్షించే మరలా రక్షిస్తాడు. ఆ శిక్షించే భాగంలో యోనా ఉన్న ఆ యొక్క ఓడలో భయంకరమైన తుఫాను రేగింది. ఆ ఓడ ఇక మునిగిపోయే అనుభవంలోనికి వచ్చేసింది. ఓడ నావికులు ఏం చేస్తున్నారంటే, యోనా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు గమనిద్దాం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడన చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము. మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అనెను. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఓడ మునిగిపోయే సమయంలో లోపల ఉన్న సరుకు సామాగ్రి అంతా కూడా ఇంకా మునిగిపోతుంది అని అవన్నీ కూడా సముద్రంలో పడేశారు. ఇంకా కూడా ఆ శ్రమ పోరాటం తగ్గలేదు, కొట్టుమిట్టాడుతుంది ఓడ. అయితే వారంతా ఓడలో ఉన్నవారు అన్యులు తమ తమ దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. ఫలాని దేవత మమ్మల్ని రక్షించు, కరుణించుము, ఈ ముక్కుబడి చేసుకుంటా మమ్మల్ని రక్షిస్తే మేము చనిపోకుండా ఓడి మునిగిపోకోకుండా నేను నీకు ఈ ముక్కుబడి కానుక ఇస్తాను, లేదంటే ఫలాంది చేస్తానని ఎంతంటే ముక్కులు మొక్కుకుంటున్నారు. ఆపద ముక్కులు ప్రార్థనలు చేసుకుంటున్నారు భయము కలిగి. అయితే దేవుని ప్రతినిధి ప్రవక్త గారు, దేవుని చేత అభిషేకించబడి ఎన్నుకున్నవాడు మాత్రం ఏం చేస్తున్నాడంటే ఓడ దిగువ భాగానికి పోయి గాఢ నిద్రపోయాడంట. ఎలాంటి నిద్ర? ఓడ ఊపుతా ఉంటే ఈయనకు కొలంబస్ ఊగినట్లుంది, ఓడ ఊగుతుంటే ఈయనకు ఉయ్యాల ఊగినట్లుంది, ఓడ ఊగుతుంటే ఈయనకు బ్రేక్ డాన్స్ ఊగినట్లుంది. చల్లగా నిద్ర వస్తుంది. ఉయ్యాల్లో వేసి పిల్లలను ఊగుతుంటే బాగా నిద్రపోతారు కదా. ప్రవక్త గారి పరిస్థితి కూడా అలాగైపోయింది. మెలకువ రాలేదు. చుట్టూ జరుగుతున్న ప్రతికూల పరిస్థితులు అతనికి తోచడం లేదు. మనుషులు కేకలు పెడుతూ ఉన్నారు. సముద్రంలో హోరెత్తుకొని శబ్దము, గాలి శబ్దం వస్తున్నది. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ఆయనకి చెవిన పట్టలేదు, మనసులో పట్టలేదు. అప్పుడు ఒక కార్యం జరిగింది. ఆ యొక్క ఓడ నాయకుడు ఏం చేశాడంటే, ఎవరి వల్ల ఈ కార్యం జరిగి ఉంటుంది మరి తెలుసు. కొంతమందికి అన్యజనులు ఏం చేస్తారంటే, వారి జీవితంలో వారి కుటుంబంలో ఏదైనా నష్టం జరిగితే, ఫలానోళ్ళు మా ఇంటికి వస్తే ఇది జరిగింది, ఫలాని చోటుకి వెళ్ళింటే ఇది జరిగింది, ఫలానిది మేము చేశాం కాబట్టి ఇది జరిగింది అనే ఇంకిత జ్ఞానము అన్యజనులకు ఉంటారు, కానీ క్రైస్తవునికి ఉండదు. ఇవన్నీ మామూలులే అనుకుంటారు, పక్కన వాళ్ళ మీద నెట్టేస్తారు, దేవుని మీద నెట్టేస్తారు. కానీ వీరు ఎవరి ద్వారా ఇది జరిగింది అని ఓడ నాయకుడు ఇక ఏం చేస్తున్నాడు? దర్యాప్తు చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో చీట్లు వేశారు. అంతకుముందు ఈయన ఏం చేశాడంటే, ఎవడో ఒకడు వల్ల ఇది జరుగుతుంది అన్నట్లుగా ఓడ దిగువ భాగానికి వచ్చి ఈ వ్యక్తి యోనా గారు పండుకొని ఉంటే, ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ఒక గట్టిగా దెబ్బ కొట్టినట్లు మాట్లాడాడు. అవమానం కలిగిందా లేదా? అంతమందిలో అవమానం కలిగింది.